సోరియాసిస్ ప్రెజెంట్ క్లినిక్స్ లో ఈ సోరియాసిస్ కేసెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. చాలా మంది సోరియాసిస్ ని ఒక ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకొని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ అండ్ మెడికేటెడ్ షాంపూస్ అనేవి యూజ్ చేస్తున్నారు. దీనివల్ల మీకు సోరియాసిస్ అనేది కంప్లీట్ గా క్యూర్ అవుదండి. సోరియాసిస్ రావడానికి జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి ఒక రీజన్ అయితే, ఆటో ఇమ్యూనిటీ అనేది మెయిన్ రీజన్. సింపుల్ గా చెప్పాలి అంటే మన బాడీ అనేది సెల్ఫ్ అటాకింగ్ మోడ్ లోకి స్విచ్ అవ్వడం. ఎవరైతే వాళ్ళ లైఫ్ లో క్రానిక్ స్ట్రెస్ కానీ, ట్రామా కానీ, ఒక బ్యాడ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ని ఫేస్ చేస్తారో వాళ్ళకి ఆటో ఇమ్యూనిటీ ట్రిగర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. దీనివల్ల సోరియాసిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ అండ్ అదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆటో ఇమ్యూనిటీ లైక్ సోరియాసిస్ కి మనం రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందో అప్పుడు ఈ కేసెస్ అనేవి బెటర్ గా మేనేజ్ అనేది అవుతాయి. మన హోమియోపతిలో సోరియాసిస్ లాంటి కండిషన్స్ కి రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దీంతో పాటు లైఫ్ స్టైల్ అండ్ డైట్ మోడిఫికేషన్స్ చేయడం వల్ల బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.